నమస్తే ఎస్టీవీడీ న్యూస్ కి స్వాగతం. మామూలు స్థితి వచ్చే వరకు మీతోనే ఉంటా. కలతూరు వరద బాధితులతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రతి నష్టాన్ని టీడీపీ ఆదుకుంటుంది. తిరుపతి జిల్లా కేవీబీఎం మండలంలోని కలతూరు రాయల చెరువు గండిపడి వరద మిగిల్చిన ప్రతి నష్టాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని, అప్పటి వరకు నేను మీతోనే ఉంటానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితులకు అభయమిచ్చారు. రాయల చెరువు వరద నీరు కలతూరు ఎస్సీ కాలనీలో ప్రతి ఇంటిని వరద నీటితో కప్పేయడంతో స్థానికులకు కట్టుబట్ట తప్ప మరి ఏమీ మిగలరని పరిస్థితి. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు గురువారం నుండి ఊపందుకుంది. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ఉదయం నుండి జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కలతూరులోని బాధితులకు ధైర్యం చెబుతూ సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను, అవసరాలను కలెక్టర్కు తెలియజేస్తూ సహాయక చర్యలను నిలబడి పర్యవేక్షించారు. రెండవ రోజు శుక్రవారం కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు నిద్ర ఆహారం లేకుండా సహాయక చర్యలను ముమ్మరం చేస్తూ కూర్చున్నారు. సాయంత్రం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, టీడీపీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త శంకర్ రెడ్డిలతో కలిసి స్థానికులకు ప్రభుత్వం అందించనున్న వివిధ నష్టపరిహారాలను వివరించారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చనిపోయిన ఒకటింటికి 7,500 చొప్పున, బర్రె ఒకటింటికి 50,000 చొప్పున, ఆవులు ఒకటింటికి 40,000 చొప్పున నష్టపరిహారం అందించనున్నట్లు తెలిపారు. కలతూరు ఎస్సీ కాలనీ వాసులకు నివాసయోగ్యమైన ఇంటి స్థలాలతో కూడిన మోడల్ గృహ కల్పన త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మరో 2 రోజుల్లో బురద శుభ్రం చేసే పని పూర్తి అవుతుందని, ఆ మీదట మిగిలిన నివారణ చర్యలు కొనసాగిస్తారని సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి అంబేద్కర్ భవన్ ప్రతినిధులు అంజయ్య, ఏసీకే పార్టీ ప్రతినిధులు న్యాయవాది రమేష్, డాక్టర్ గోపి, విలన్ గోవన్ రెడ్డి, సుధాకర్ నాయుడు, రామాంజలి నాయుడు, పలువురు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, క్రైస్తవ చర్చి ప్రతినిధులు పాల్గొన్నారు. చెప్పు ఏమేమి పోయింది? మేము మిరపకాయలు, ఉట్లు, కూరగాయలు, గేరగాయలు, గుట్ల గిట్లు, బిందులు గిందులు, వండాలు గిన్నెలు అన్నీ పోయినాయి. ఏం లేదు. ఇట్లా వచ్చి నిమిషంలో చూస్తుంది. ఎప్పుడైతే గుడ్లు కూడా లేదు, ఇప్పుడు లేదు నాయన. మొత్తం పోయిందా? తక్షపోయిందా? కేవూరు మండలం కలతూరు అరిజినవాడ ఈ విపత్తు వల్ల పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రతి ఇంటికి కూడా నీళ్లు రావడం, వరదమయమైపోయింది. ఈ విపత్తు హఠాత్తుగా జరగడం వల్ల చెరువు ఎగిపోవడం వల్ల కొన్ని జీవులు కూడా, అంటే ఎనుములు కానీ, ఆవులు కానీ, మేకలు కానీ పూర్తి కొట్టుకుని పోయింది. ఉదయం చూస్తే చాలా బాధాకరమైన విషయం. అంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులంతా కూడా పోయింది. సామాన్లతో పాటు బియ్యం కానీ, కాల్పునట్టు దుస్తులు కానీ మొత్తం కూడా పూర్తి కొట్టుకుని పోయింది. ఉదయం నుంచి ఆర్డీఓ కానీ, ఎస్పీ అందరూ కూడా చూశారు. కలెక్టర్ గారు కూడా బయలుదేరి వస్తున్నారు కూడా. అయినా కూడా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఇది ఈ విపత్తు ప్రత్యక్షం చూస్తే మాత్రం చాలా బాధాకర విషయం. అంటే ఇంట్లో ప్రతి ఇంటిలో కూడా 8 అడుగుల నీటి, 8 అడుగుల ఎత్తు వరకు నీరు ప్రవహిస్తున్నది. అది చూసిన తర్వాత ఎవరికైనా కూడా బాధ వేస్తుంది. కానీ తీసుకున్న వాళ్ళకి దారి పెట్టండి. సంపూర్ణమ్మ
ఓకే ఓకే ఉండి చెప్పండి. నగరం అశ్విని ముందరమ్మ ఎవరమ్మా అశ్విని గారు అశ్విని ఏదైతే మన ఊరు జరిగిందో నష్టం నిజంగా ఊర్చునేది చాలా బాధాకరమైన సంఘటన. చెరువు దగ్గర కూడా వెళ్ళి చూసి వచ్చాము. అందరం కూడా అక్కడ చాలా పెద్ద ఎత్తున గండి పట్టడం వల్ల ఎంత మన ఊరికి ఇంత నష్టం జరిగింది. నిన్న కూడా రాత్రి చూశాను, మొత్తం క్లీన్ చేయడానికి 2 రోజులు సమయం పట్టింది. మీరు చూస్తుంటారు, అధికారులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మీ సహాయం కోసం అందరూ ఇక్కడ ఉన్నాము, కలిసి పనిచేస్తాము. 2 రోజులు మొత్తం ఊరంతా క్లియర్ చేస్తాం. ఈ రోజు వీధి దీపాలన్నీ కూడా ఈ రోజు రైసు, అదే విధంగా నిత్యావసర వస్తువులు అన్ని ఇస్తున్నాము. అదే విధంగా మీకు ఇబ్బంది లేకుండా వంట సామాను, 3,000 రూపాయల డబ్బులు, మళ్ళీ పడుకోవడానికి దుప్పట్లు, బ్లాంకెట్లు ఇవన్నీ ఈ వారానికి సరిపడే కూడా ఇస్తాము. మీరందరూ కూడా మీకు జరిగిన నష్టానికి గౌరవ ముఖ్యమంత్రి కూడా నిన్న మాతో మాట్లాడడం జరిగింది. అందరినీ వెళ్ళి వెంటనే తక్షణం మీకు అందరికి సహాయం చేయమన్నారు. అదేవిధంగా దీన్నే ఒక అదునుగా తీసుకొని ఒక మంచి మోడల్ ఎస్టీ కాలనీ కూడా చాలా మంది అడిగారు, వేరే చోట ఇంటి స్థలాలు ఇవ్వమని. ఖచ్చితంగా అందరు కూడా ఇంటి స్థలాలు ఇస్తాం, ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. ఎవరి కూడా భయపడొద్దు, కంగారు పడొద్దు. అందరూ కూడా ప్రభుత్వం మీకోసం ఎప్పుడు కూడా ఆదుకుంటది. ఎటువంటి ఇబ్బంది పడొద్దు, అందరం కూడా కలిసి దీని నుంచి బయటపడదాం. ఎవరు కూడా బాధపడద్దు, ఐదారు పడొద్దు. ప్రభుత్వం మిమ్మల్ని ఎప్పుడు కూడా ఆదుకుంటుంది. థ్యాంక్ యూ.